మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు దేవాలయ విధానంలో ఒక దురదృష్టం ఏమిటంటే ఎండోమెంట్, అంటే దేవాలయాలన్నీ గవర్నమెంట్ స్వాధీనంలో ఉండడం. మరి చర్చిలు వాళ్ళ ఆధీనంలో ఉండవు, మరి మసీదులు వాళ్ళ గవర్నమెంట్ ఆధీనంలో ఉండవు. పైగా చర్చి పాస్టర్లకు ఈ మసీదులు నిర్వహించేటువంటి మౌలాలీలకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. సెక్యులరిజం అంటారు. మరి హిందూ దేవాలయాలను గవర్నమెంట్ తీసుకుంటుంది, ఆదాయము గవర్నమెంట్ వాడుతూ ఉంటుంది. కమిటీ సభ్యులుగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఈ వేద విద్య తెలియనటువంటి వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులకు ఏం తెలుస్తుంది? మరి ఆ డిగ్రీ పాస్ అయిపోతారు, వాళ్ళు ఏదో ఎగ్జామ్ రాస్తారు, వచ్చి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని అందులోకి పంపిస్తారు. ఏదని తెలుస్తుందా వాళ్ళకి? పౌరోహిత్యం వస్తుందా? ఈవోలు అనేటువంటి గవర్నమెంట్ నియమించినటువంటి ఈవోలకి వేరే విద్య తెలుసా? ఏమి తెలియనటువంటి వాళ్ళని ఎలా నియమిస్తారు? అంటే ఇక్కడ ఏమి తెలియదు అంటే ఈ విద్యలు, ఈ విధానం అంతా కూడా తెలియనటువంటి వారిని, పౌరోహిత్యం కానీ, వేదాలు కానీ, స్మార్త కానీ, ఇలాంటి ఏమి తెలియనటువంటి వాళ్ళని గవర్నమెంట్ ఎలా నియమిస్తుంది? అసలు గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది? దానికి అవసరం. హిందువులకు సంబంధించింది తీసుకోవడానికి వీల్లేదు కదా. తీసుకుంటే అందరికీ తీసుకోవాలి, లేకపోతే లేదు. మరి దీని గురించి మాట్లాడాలి కదా. మరి గవర్నమెంట్ని నిలదీసేటువంటి హేతువాదులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సమస్యల గురించి గవర్నమెంట్ పైన విమర్శలు, తర్వాత నిలదీసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు కూడా, హిందువులు కూడా మనుషులే కదా, మరి నిలదీయాలి కదా. ఈ విషయంలో ఎందుకో ఒక చిన్న చూపు, నిలదీయాలి కదా. దేవాలయాలకు గవర్నమెంట్ ఎందుకు నిర్వహించాలి? వాళ్ళకేం అవసరం? ఇది చాలా అసంబద్ధమైనటువంటి విషయం, చాలా దారుణం ఇది. సరే, ఇది ఒక విధానం అయితే, రెండవది ఏంటంటే ఒక ఏరియాలో ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఏరియాకి సంబంధించినటువంటి వారందరూ కూడా నిర్మాణం చేస్తారు, తల ఇంత వేసుకొని. ఒక కమిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీకి సంబంధించినటువంటి వారు, ఆ ఏరియాలో పెద్దవారు ఎవరైతే ఉన్నారో, ఒకరు ప్రెసిడెంట్, ఒకరు సెక్రటరీ, ఇలా జనరల్ సెక్రటరీ, ఇలా ఒక 5గురో 7గురో 9 ఇలా ఆ కమిటీలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇందులో ప్రెసిడెంట్ అనేటువంటి వారు ఉంటారు. వాస్తవంగా జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక ఆలయం ఉంది. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా అందులో ఉన్నాయి. సరే, దానికి సంబంధించినటువంటి అయ్యగారుల వ్యవస్థని వాళ్ళు పెట్టడం జరిగింది. ఎవరినో పెట్టుకుంటారు కదా పూజలు నిర్వహణ చేసుకోవడానికి. ఒక ఆలయాన్ని నిర్మాణము చేసిన తర్వాత ఆ దేవి లేదా దేవతకు సంబంధించిన నైవేద్య ప్రక్రియలు కావచ్చు, ఆ పూజా విధానాలకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా దేవతా ప్రతిష్ట చేసేటప్పుడు, అంటే ఇక్కడ అంతర్ముఖంగా యంత్రాలను యంత్ర ప్రతిష్ట చేసేటప్పుడు విధి విధానాలను నిర్ణయం చేసి పెట్టడం జరుగుతుంది. వాటిని మనం పాటించాలి. ఇక్కడ ఒక అతను ఒక ఎకనామికల్ గురించి బాగా తెలుసు ఆయనకు. ఎక్కడో పనిచేస్తాడు, బ్యాంకులోనే ఇంకెక్కడో పనిచేస్తాడు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఆయన బాగా అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు ఆ దేవుడికి ఆ రోజుకు ఒక కొబ్బరికాయ కొట్టడము, పూలు పండ్లు కొన్ని పెట్టడం అనేటువంటిది యంత్ర ప్రతిష్ట చేసినప్పుడు పెట్టినటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయి, అవి పాటించాలి. ఆయన వచ్చేసి ఏం చేశాడంటే ఇలాంటివన్నీ తీసేశాడు. భక్తులు చేస్తుంటారు కదా కొబ్బరికాయలు, అవే కొట్టొచ్చు.
భక్తులు తీసుకొచ్చినటువంటి టెంకాయ కావచ్చు, భక్తులు తీసుకొచ్చినటువంటి అరటి పండ్లో ఇలాంటి ఫలాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, అవే మీరు పెట్టండి, ఇంకా వేరే ఏమి అవసరం లేదు అని ఆయన ఆర్డర్ పాస్ చేసేసారు. పురోహితులు ఏమి అనలేరు కదా, మాట్లాడితే వీళ్ళని తీసేస్తారు. కానీ ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, భక్తులు టెంకాయలు ఎవరి కోసం తీసుకొచ్చారు? వారి యొక్క కోరిక తీరాలనేటువంటి విధంగా వారు సమర్పణ కోసం తీసుకొచ్చారు. ఇక్కడ పుష్పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, పత్రాలు కావచ్చు, వాళ్ళు ఏది తీసుకొచ్చినా వారి ప్రయోజనం కోసము సమర్పణ జరుగుతుంది, వాళ్ళ కోసం అది. మరి యంత్ర ప్రతిష్ట విధానంలో పెట్టినటువంటి విధంగా ఆ డైలీ టెంకాయను అది ఏదో సమర్పణ చేయాలి కదా, దేవాలయ విధానంలో అది ఉండాలి కదా. మరి వాటిని తీసేస్తే ఫలితము, ఒక విధానాన్ని పెట్టినప్పుడు ఆ విధానం అనుసరించాలి. ఇవన్నీ తీసేశారు గురుగారు, ఓకే తీసేశారు, ఎలా నడుస్తుంది? ఒకరోజు రారా అనుకుందాం, ఏదో కార్యక్రమాలు ఉంటాయి, లేకపోతే బంద్ ఉంటుంది, ఏదో ఉంటుంది, దేవాలయానికి రారు, మరి ఏం అర్పణ చేయకుండా వదిలేద్దామా? ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే, ఒక ఆలయంలో పురోహితులు ఉన్నారు అంటే వారు ప్రెసిడెంట్ వారు చెప్పినట్టు వినాలి. ప్రెసిడెంట్ గారికి ఏం తెలిసి ఉండాలి? పూజా విధానాలు తెలిసి ఉండాలి. మరి తెలిసినటువంటి వాళ్ళు అందరూ ఉంటారా? ఉండరు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అక్కడ పూజారి ఆ పూజా విధానం ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు దానికి సంబంధించిన కేటాయించాలి. ఇది కదా చేయాల్సింది. కమిటీ వాళ్ళు వీళ్ళే ఉండాలని ఏమి ఉండదు. ఎవరైతే సమర్థవంతంగా నిర్వహణ చేయగలవారో వారు ఉండి దేవాలయానికి సంబంధించిన ఏదైతే రెగ్యులర్గా ఇవ్వాలో అవి ఇచ్చేసేయాలి. తర్వాత దేవాలయం పైన ఈ పూజారులు ఆధారపడి ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఇచ్చేటువంటి 8,000 10,000 ఏదో నడుస్తూ ఉంటుంది. వీరు బ్రతకాలంటే వీరికి ఏం కావాలండి? ఏదైనా ఇక్కడ టెంపుల్కు వస్తూ ఉంటారు, కార్యక్రమాల నిర్వహణ కోసం వస్తారు, ఏదో సమస్య పరిష్కారం కోసం వస్తుంటారు. నక్షత్ర గ్రహ దోషాలని, కాలసర్ప దోషాలని ఏదో దానిలో ఆదాయం అనేటువంటిది ఈ పూజారికి వస్తుంది. పూజారి అందరినీ రండి రండి అని పిలవడు కదా, అవసరం ఉన్నవారు మాత్రమే హైందవ ధర్మంలో వస్తారు. అదే ఇక్కడ మసీదులలో అయితే వారు మంత్లీ వాళ్ళకి ఇలా సమర్పణ అన్నటువంటిది ఉంటుంది, అవి నడవాలి కనుక. ఇక్కడ నక్షత్ర గ్రహ దోషాలు ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉండవు కదా, కనుక వారు నెల నెల ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే క్రిస్టియన్స్ కూడా దశమ భాగాలు ఇవ్వాలి. కొన్ని వీడియోలలో అయితే దశమ భాగాలు ఇవ్వకపోతే మీకు పనే జరగదు అని చెప్పేసి వీడియోలు డైరెక్ట్గా పెడుతున్నారు, అవి చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ సనాతన ధర్మంలో పూజారి ఖచ్చితంగా మీరు నెలకింత ఇవ్వండి అని హిందువులను అడగరు. ఎవరైనా వస్తే హారతిలో ఏదైనా వేస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. హుండీలో ఏమని అడిగేటువంటి విధానం కూడా ఉంటుంది, ఇష్టమైతే వేయచ్చు, లేకపోతే లేదు. ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడితే నక్షత్ర గ్రహ దోషాలను, కాలసర్ప దోషాలను, పెళ్లిళ్లను, ఏదో వ్రతాలను ఇలాంటి వాటికి వస్తారు, హోమాలను, వారికి అవసరం ఏర్పడితేనే వస్తారు. ఆ అవసరాన్ని మీరు సాధ్యమైనంత వరకు సరే ఎంతో ఒక టికెట్ పెట్టుకోవచ్చు, ఒక 200 100 ఇలా ఈ గుడికి వచ్చేటువంటి విధంగా ఒక టికెట్ను పెట్టేసేసి మిగతాది పూజారిని తీసుకోమని చెప్పాలి. పూజారికి వేరే ఆదాయం ఉండదు. మరి పూజారికి మరి ఖర్చులు ఉంటాయి. పూజారికి ఎవరైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? వాళ్ళ పిల్లలకి ఎవరైనా ఫ్రీగా ఏమన్నా ఇస్తున్నారా? ఏం లేదు కదా. మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనుకున్నప్పుడు ఇలా వాళ్ళ కార్యక్రమాల ద్వారా వాళ్ళు బ్రతుకుతారు. మీరు ఎంతైతే సాలరీ ఇస్తారో అంతే ఇవ్వండి. దేవాలయానికి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమానికి ఏదైతే యంత్ర ప్రతిష్ట జరిగినప్పుడు
ఏ విధానం అయితే ఉంటుందో ఆ విధానాన్ని మీరు అనుసరించండి. ఆ టెంకాయలు ఇవ్వడమో, లేకపోతే ఆ పూజా ద్రవ్యాలు ఇవ్వడమో. పూజారులను అందులోనే వర్క్ చేసుకోనియండి. హోమగుండం ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అక్కడ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు గదా! వాళ్ళు మరింత సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు. లేనప్పుడు ఏం చేస్తారు? కొన్ని దేవాలయాలు అంటున్నారు. నా దగ్గరకొచ్చి చెప్తా ఉంటారు. బాగా కండిషన్. ఈ పూజ ఎందుకు చేస్తున్నారు? ఆ పూజ ఎందుకు చేస్తున్నారు? ఇలా అంటే మరి ఇగ వారెక్కడికెళ్తారు? అలా అయినప్పుడు అలా అన్నప్పుడు ఇక ఆ దేవాలయం కాకుండా ఇంకొక దేవాలయాన్ని చూసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కనుక దేవాలయాన్ని నిర్వహణ చేసేటువంటి వారు, ప్రైవేట్‌గా చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, కొంత మీరు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్‌ని కొనసాగించినట్టయితే, ఆ దేవాలయం యొక్క దేవత యొక్క శక్తి రెగ్యులర్‌గా పూజా విధానాలు, ఆ విధానం అంతా ఉండడం వల్ల శక్తి అనేటువంటిది విపరీతంగా పెరుగుతా ఉంటుంది. వీరు కూడా చాలా, చాలా శక్తివంతంగా చేస్తా ఉంటారు. వీరు కూడా హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక అన్నీ ప్రతీదీ కట్ చేసేసి పొదుపు చేసేటువంటి ప్రక్రియలు మాత్రం చేయకూడదు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం